కొన్ని సార్లు మనకి ఉన్న దాంతోనే మనం సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీగా ఉండాలని కొన్ని సినిమాలు చూసిన తర్వాత అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాంటి సినిమాల్లోనే 'ది గోట్ లైఫ్' ఆడు జీవితం అన్నది ఒక పార్ట్. యెస్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక రియల్ లైఫ్ స్టోరీని 'ది గోట్ లైఫ్' మూవీ అంటూ మన ముందుకు తీసుకురావడం జరిగింది. అబ్బబ్బబ్బా! అసల నిజంగా ఎంత బాగుంది అనంటే అంటే లైక్ ఆ ఎడారిలో కావచ్చు అండ్ ఆ ఒక్కొక్క సీన్స్ ఎలా మోసపోతారు జనాలు, ఎలా మోసం చేస్తారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. అండ్ ఇట్స్ అండ్ రియల్ స్టోరీ బయోపిక్ అని అయితే మాత్రం నిజంగా లిటరలీ ఆయన అంటే మనం ఆన్ స్క్రీన్గా చూసినప్పుడు ఇలా అనిపించింది అని అంటే రియల్గా ఫేస్ చేసిన వాళ్ళు ఎంత బాధ ఫేస్ చేస్తుంటారు. ఇది మనకి తెలిసిన ఒక స్టోరీ మాత్రమే, కానీ అలాంటి మంది ఎంతో మంది ఉన్నారు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ. బికాస్ అంటే లైక్ ది గోట్ లైఫ్ని మా ముందుకు తీసుకురావాలి అని అనుకున్నారు చూడండి. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నా సరే అలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ ఉన్నాయి నిజంగా పృథ్వీరాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ మూవీ కోసం ఆయన వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం కూడా జరిగింది. అండ్ ఒక సీన్ అయితే ఉంటుంది, న్యూడ్గా చూపిస్తారు, అది మరి గ్రాఫిక్స్ చేశారు ఏంటో తెలియదు కానీ బట్ ఆ సీన్లో ఆయన ఎంత బక్క చిక్కిపోతారు అని అంటే బాబా లిటరలీ ప్రతి ఒక్కరికి అబ్బా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఈయనకే వచ్చాయా అని అయితే అనిపిస్తుంటుంది. బట్ ఓవరాల్గా ది గోట్ లైఫ్ ఈజ్ అన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక నిజ జీవిత కథని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. అండ్ నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ అలాగే మన అమలాపాల్ గారు కూడా భలే చేశారు, అబ్బా భలే బాగున్నారు. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, నీళ్ళకి అలవాటు పడిపోయిన వాళ్ళు నీళ్ళ కోసం ఎంత కష్టపడతారో అన్నది చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా అండ్ కొన్ని సీన్స్ అయితే అబ్బా అని అనిపిస్తుంటాయి అనమాట. అంటే కష్టం మీద వచ్చిన అబ్బా అలా అనిపిస్తుంటాయి. నాకైతే ది గోట్ లైఫ్ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఏంటనేది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.